ఆ రోజు ప్రెస్ పబ్లిక్ అనుకుంటున్నట్టు మేము ఏ బ్లాక్ లో కాదు, గంగూలీ కోసం తివారీతో బి బ్లాక్ లో వెయిట్ చేస్తున్నాం. alias Venkat garu. Clear all those vehicles. వైష్ణవ్ ఏంటి ఇక్కడ? మాతో పాటు తనకు కూడా మీ గురించి నిజం తెలిసిపోయింది సార్. पीछे जाओ, पीछे जाओ. Close the barricades. सब लोग यहाँ से चले जाओ, चले जाओ. 1 second please. जल्दी मैडम. साहब से मिलना है भैया. బాయ్స్ सर. नहीं जा सकते. Hey, what is this? I'm a lawyer. इधर से नहीं जा. Hey you move. सर प्लीज. तिवारी. వైష్ణవి 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 నిన్ను బల్దేవ్ గా చూద్దామని ఎంతో ఎక్సైట్మెంట్ తో వచ్చాను. ఇలా జరిగిపోయిందేంటి? నీకేం కాదు వైష్ణవి. నువ్వెవరో తెలియనంత కాలం నిన్ను ద్వేషించాను. తెలిసేసరికి దూరం అయిపోతున్నాను. నీకేమవదు, నీకేం కాదు. పిచ్ పిచ్ గా మాట్లాడుకో. రాజీవ్, అంబులెన్స్. మా ఫౌండేషన్ పేరు మీద చాలా గొప్ప పని చేస్తున్నావు. నాకు హక్కిస్తావా? I love you. వైష్ణవి I love you. నా వాళ్ల జోలికొచ్చావు. నీకు నానే వాళ్లే లేకుండా చేశా. నీ లవర్, నీ మామయ్య అందరూ నువ్వు కోర్టులో సబ్మిట్ చేద్దామనుకున్న ఎవిడెన్స్ నీ వెంకట్ గాడి దగ్గర నుంచి కొనేశా. విట్నెస్ ని లేపేశా. ఇప్పుడు నా తమ్ముడు కోర్టుకొస్తాడు. ఎవిడెన్స్ లేదని వాణ్ణి వదిలేస్తాను. నువ్వు చచ్చిన తరువాతే నా చిన్న తమ్ముడి చితికి నిప్పు పెడతానని మా అమ్మకు మాటిచ్చా. గెట్ రెడీ. రేయ్, అసలు నీ తమ్ముడు కోర్టుకి వస్తేగా
ఆ గంగూలీ గాడిని కోర్టుకు తీసుకొచ్చినా వదిలేస్తారని తెలిసి వచ్చే దారిలోనే ఎస్కేప్ చేశాం. వాడిని మా దగ్గర పెట్టుకుని జయవర్ధన్ని జనానికి ఎక్స్పోజ్ చేద్దామన్నది బల్దేవ్ ప్లాన్. కానీ ఆ ప్రాసెస్ లో బల్దేవ్ గారి మిషన్ వల్ల అధికారులమైన మేము ఆయన ఆశయాన్ని నెరవేర్చడానికి జయవర్ధన్ని బెదిరించి రాజీనామా చేయమన్నాం. వాడు మీడియా ముందు డ్రామాలాడి రాజీనామా చేయకుండా తప్పించుకున్నాడు. ఇంతలో వాడికి నువ్వు దొరికావు. ఆ గంగూలీ గారిని తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టావు. మా ప్లాన్ అంతా నాశనం చేసావు. హలో, వాట్? నిన్న రాత్రి కలకత్తా అవుట్స్కర్ట్స్ లో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ మీద జయవర్ధన్ కొందరు జనంతో అటాక్ చేసి తన తమ్ముడు గంగూలీభాయ్ని పట్టుకున్నారు. ఇంతకాలం అతనికి షెల్టర్ ఇచ్చింది సీఎం అని గంగూలీభాయ్ ఒప్పుకున్నాడు. అంతేకాకుండా అతని వెనకుండి అతని చేత దుర్మార్గాలు చేయిస్తోంది కూడా సీఎం అని చెప్పాడు. ఈ సంఘటనతో రాష్ట్రం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఇంతకాలం నిజాయితీ పరుడనుకుంటున్న సీఎం అసలు రూపం బయటపడింది. సీఎం తన పదవికి రాజీనామా చేశారు. జయవర్ధన్ కూడా పార్టీకి రాజీనామా చేసి బయటకొచ్చి తను సొంతంగా జై జనతా పార్టీ పెడుతున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సంఘటనతో జై జనతా పార్టీ క్లీన్ స్వీప్ కొట్టడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి వాడు సీఎం అయితే 500 మంది కాదు, ఎంతమంది నిజాయితీ పనులు అపాయింట్ చేసిన పథకనివాడు. అదే జరిగితే బల్దేవ్ సహా ఆశయం పూర్తిగా ఓడిపోయినట్టే. ఓడిపోనివ్వను. ఆయన ఆశయాన్ని నేను నెరవేరుస్తాను. ఏ పదవి కోసమైతే వాడు జనాన్ని మోసం చేస్తున్నాడో, ఏ పదవి కోసమైతే వాడు నాతో తప్పుడు పని చేయించాడో, ఆ పదవి వాడికి దక్కనివ్వను. 574 మంది నిజాయితీ పరుల్ని బల్దేవ్ గారు చూశారు. 575 వాడు ఎలా ఉంటాడో ఆ జయవర్ధన్ గాడికి నేను చూపిస్తాను. మళ్ళీ హారత ఆరిపోయిందంటే ఈసారి వచ్చే అనర్థం ఏంటో రాజా. రాజా, అమ్మ కొడుకు ఓ అబద్ధం ఆడి నా జీవితాన్ని అతలాకుతలం చేస్తారుగా. ఏ రాజా, దేవుడా, బతికిపోయినోడివి పారిపోకుండా ఇక్కడికెందుకు వచ్చావు? మీ మిస్అండర్స్టాండింగ్ దూరం చేద్దామని. మీ తమ్ముడు బల్దేవ్ అయితే నాకేంటి, గంగులీ గాడు అయితే నాకేంటి. నాకు కావాల్సింది కాకి. దీన్ని పర్మనెంట్ చేయండి. కాకిలా మీ ఇంటి చుట్టూ కావ్ 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 అంటూ తిరుగుతూ ఉంటాను. క్యా బోల్తే మాతాజీ? పగొండైనా నమ్మొచ్చు గాని పోలీసోడిని నమ్మకూడదురా. నమ్మకపోవటానికి ఈడు పోలీసు కాదుగా రాజా. అవును రాజా, పైగా ఎలక్షన్స్ టైం, కొత్త పోస్టింగ్ ఇవ్వడానికి టైం సరిపోదు. ఉన్నవాడిని వాడుకోవడం ఉత్తమం. కానీ వీణ్ణి నమ్మేదేనా? కరెక్ట్. మీరు నంబరని తెలిసే నా ప్రాణానికి ప్రాణాలని మీ దగ్గర తాకట్టు పెట్టబోతున్నాను. ప్రాణమా? అదేంటి రాజా? మై లైఫ్ ఇన్ లైఫ్ అండ్ వీర్ తోళన్ మేరా దిల్ కా ధడకన్ మా బావే సార్. పురాణాల్లో భార్యను తాకట్టు పెట్టేవాళ్ళని చూసాం, భావం తాకట్టు పెట్టేవాడిని నిన్నే చూస్తున్నాను రాజా. మరేమన్నా తేడా వస్తే తల తీసి గుమ్మానికి ఆలగట్టేయండి. ఏంట్రా అంత సడన్ గా పిలిచావు? ఎవడన్నా కలకత్తా పిలిస్తే హౌరా బ్రిడ్జ్ చూపిస్తాడు, నువ్వేంట్రా ఈ హౌలాగాని చూపించావు? రే, వీడి బుక్ ఏంటి గ్రాఫిక్స్ లో లాగినట్టు బారుగా ఉంది. మళ్ళీ వీడి మెళ్ళలో ఒక దండ. ఆయా గెస్ట్ ఆయా, ఏ కాఫీ లావు చలో. నువ్వేంట్రా ఈ డ్రెస్ వేసావు? ఆయన ఇచ్చారు బావా. ఇక్కడ వీడి ఫేమస్ స్టైల్ రా. ఇక్కడ హోమ్ మినిస్టర్ బావా. బావరాజా, కాబోయే చీఫ్ మినిస్టర్ కూడా. ఇది రాంగ్ ప్లేస్మెంట్, ఇక్కడి నుంచి వెళ్ళటమే బెటర్. అదండి, నువ్వు ఈ గుమ్మం దాటానికి వీల్లేదు రాజా. ఏ ఇది ఏమన్నా మర్యాద రామన్ ఇల్లా? మర్యాద రామన్నింట్లో మర్యాదనే ఉంటుంది బావా. ఇక్కడ అది కూడా ఉండదు. ఏంట్రా ఇదంతా? మీ బావమంటే నిన్ను ఇక్కడ తాకట్టు పెట్టి ఏసీపీ పోస్ట్ సంపాదించాడు రాజా. తాకట్ట? నేను ఏమన్నా చెమ్మునే తప్పాడనరా తాకట్టు పెట్టడానికి? బావమరుదంటే బావ కోసం పని చేయాలి కానీ బావ చేసే పని చేయకూడదు నువ్వే చెప్పావు కదా బావా. అందుకే ఏం చేయాలో తెలియక ఈ పని చేశాను. రేయ్, ఏదో సగం పెగ్గు దాగి మత్తులో ఏదో వాగేశాను రా, అందుకు ఇలా ఇరికించాలేంట్రా? అంటే ఈ రకంగా అయినా మీరు నా తమ్ముడికి మా ఉపయోగపడ్డారు. బంగారక్క. ఏ అవులే, పెద్దమ్మ గారు రమ్మంటున్నారు. కాఫీ రెడీ అంట. అంటే నేను కాఫీ తాగటం మానేశానండి. తాగనీకి కాదు బే. మరి ఏంట్రా దేబ్రు మొహం వేసుకుని చూస్తున్నావు? వెళ్ళు కాఫీలు ఇచ్చిరా. ఏంటి వెయిటింగ్? తీసుకో. మీ త్యాగం వృధాగా పోదులేండి.
మనస్ఫూర్తిగా చేస్తే త్యాగం అవుద్ది, కింద మంటెట్టి చేయమంటే అన్యాయం అవుద్ది. వస్తున్నాను సార్, వస్తా. ఇంకొక కప్పు కావాలా? వెళ్ళండి. రే తమ్ముడు, నువ్వేం చేస్తున్నావు నాకేం అర్థం కావట్లేదురా. అక్క, నేను చేయబోయే పనితో కలకత్తా ప్రజలకి చాలా పెద్ద మేలు జరగబోతుంది. ఏమోరా, వీళ్ళని చూస్తుంటే రాక్షసుల్లా ఉన్నారు. నీకేమవుతుందోనని భయంగా ఉంది. నువ్వే భయపడకక్క. వీళ్ళందరినీ ఫినిష్ చేయడానికి ఆల్రెడీ నేను ఒక స్కెచ్ చేశాను. దాని రిజల్ట్ ఏంటో తొందరలో నువ్వే చూస్తావు. అది చూడటం కాదురా, దీన్ని ఎవరికి చూపించాలో వాళ్ళకి చూపిస్తా. నన్నే ఇరికిస్తారా? సార్ మీటింగ్ లో ఉన్నారండి, ఇప్పుడు కుదరదు, తర్వాత చేయండి. మీకు సీన్ చూపించాలి. పైకి రండి, చూస్తూ తాగుతురు గాని. ఎక్కడికి రాజా? మీ బావ పైకి రమ్మన్నాడు రాజా. ఏదో వీడియో చూపించి చూసిస్తారన్నాడు. ఈ ఇంట్లో మా బావ కన్నా నీ మీద పడిందన్నమాట. కన్ను బట్టమేంటి రాజా? మా బావతో టైపు నేను వాడేసుకుందామని ఫిక్స్ అయిపోయాడు. అంటే మీ బావ తేడానా రాజా? మా బావ నిన్ను పైకి పిలిచింది నీకు జ్యూస్ ఇవ్వడానికి కాదు, నీ జ్యూస్ పిండేయటానికి. అరే పిల్ల రాజా, మీ నాన్న తేడానా? అవునా అంకుల్ రాజా, ఆడు పెద్ద తేడాగాడు, అందరినీ వాడేస్తుంటాడు. ఈ విషయం మీ అమ్మ రాజాకి తెలుసా? రే బుజ్జి, మీ తేడా నన్ను ఎక్కడున్నాడు చూడు, ఎవరిని వాడేస్తున్నాడో ఏంటో. ఏంట్రా? పైకి రా. నీ డమ్మకి దండం రాజా, నీ మిక్సింగ్ కి నేను దొరకను రాజా. సడన్ గా ఇంత పెద్ద పార్టీ ఇస్తున్నావేంటి రాజా? మీరు నాకు లైఫ్ ఇచ్చారు, మీకు ఈ మాత్రం చిన్న పార్టీ ఇవ్వలేనా? ఆ రుణం తీసుకుందామని ఇక్కడ తీసుకొచ్చాను. చిన్న మాట సాయానికి ఇంత పెద్ద పార్టీ ఇచ్చావు. పార్టీ కోసం ప్యాషన్ గా 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను, కానీ జయవర్ధన్ గారు ఫార్మాలిటీ కోసం చిన్న టిన్ని బీటి కూడా ఇప్పించలేదు రాజా. ఫుల్లుగా తాగేయండి, బిల్లు గురించి మీరేం ఆలోచించకండి. ఎంతైనా నేను కడతా. అవసరం లేదు, ఇవాళ ఎవ్వరూ బిల్లు కట్టడం అవసరం లేదు, మొత్తం ఫ్రీ. రాయ్, ముందు ఎక్కువై మెంటల్ కిష్టలాగా మాట్లాడమాక. ఈ మాట పబ్బు ఓనర్ ఉన్నాడంటే నేను చంపేస్తాను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ పబ్బు ఓనర్ నేనే. నిన్ను ఏ యాంగిల్ చూసినా పబ్బు ఓనర్లా కనపట్లేదే నాకు. మీ గెస్ కరెక్టే. లాంగ్ ఎగో ఇదే పబ్బులో నేను వెయిటర్ ని ఫేట్ టర్న్ అయ్యి ఓనర్ అయ్యా. మరీ అంత దారుణంగా ఎలా టర్న్ అవుతుంది రాజా ఫేటు? ఒకసారి హెడ్ టర్న్ తెచ్చుకోండి. ఆవిడ నిరుపమాజీ అని మా మాతాజీ. మాతాజీ పబ్బులకు వస్తారా? వస్తారు. పబ్బులకు వచ్చినా డాన్స్ చేస్తారా? చేస్తారు. అది కూడా ఇట్టా 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 ఊపుకుంటా. అయ్యో అంత మాట అనకండి. ఆవిడ ఎవరనుకున్నారు? మహాసాధ్వి. 364 రోజులు హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఘోరంగా తపస్సు చేసి వచ్చిన పవర్స్ అన్ని ఒక ఉంగరంలో పెట్టి 365 రోజు నా పబ్బుకి వచ్చి ఇలా లాలించి ఆడించి పాడించి ఎవరికొరకు తొడిగి వెళ్ళిపోద్ది. అంతే, ఆడి పెట్టి గిర్రని తిరిగిపోద్ది. ఇంతకు ముందు ఎవరికి పెట్టిందో మీ మాత? 3 ఏళ్ల క్రితం నాకు పెట్టింది. వెయిటర్ని కాస్త పబ్బు ఓనర్ అయ్యా. 2 ఏళ్ల క్రితం సన్నీ లియోన్ పార్న్ స్టార్ కి పెట్టింది. అది కాస్త పబ్ లో స్టార్ అయి కూర్చుంది. పోయినాడాదే సంపూర్ణేష్ గారికి పెట్టింది. ఆడు కాస్త సంపూర్ణేష్ బాబాయ్ కూర్చున్నాడు. ఈసారి అదృష్టవంతులు ఎవడో. అన్నాడు. ఇదేంటి రాజా, ఎంతసేపు పిత్తలది అంటదే గాని ఫింగర్లోకి రింగ్ అయితే. రాజా, నేను టాయిలెట్ కి వెళ్ళొస్తా. దేవుడా, ఈ రింగుతో వీడి ఫేట్ కాదు, ఆ జయవర్ధన్ గారి ఫేట్ మారిపోబోతుంది. థ్యాంక్స్ నీరు. బల్దేవ్ గారి కోసం నువ్వు ఇంత చేస్తున్నప్పుడు నీ కోసం నేను ఈ మాత్రం చేయకపోతే ఎలా? గంగూలీ భాయ్ కే లియే ఆయా రాజా. 2 మినిట్ వెయిట్ कीजिए. ఓకే రాజా. నువ్వు ఒకసారి పక్కకి రా, మ్యాటర్ మొత్తం రివీల్ చేయాలి. ఏంటి వదులా? జైల్లో కూడా వదలవా జంగిల్ రాజా? వీడికి చెప్పడం కంటే చూపించడం better. చూపించావు. ఇదిగో చూడు. ఏంటిది? ఎలా ఉంది వీడియో? మైండ్ బ్లాక్ అయిందా? దేవుడా, ఇన్నాళ్ళు ఇది చూపించడానికే నేను తహతహలాడాను. ఇప్పటికైనా అర్థమైందా నేనేం చూపించాలనుకున్నానో? నన్ను హక్ చేసుకోవాలనుంది కదా. దా, కమాన్.
అయ్యో అబ్బా రేయ్ నేను అట్టాటోటి కాదురా నేను సంసారించరా నాకు పిల్లలున్నారా అట్టాటోడి కాదురా అంటాడు. ఏం చూశాడు వీడు? ఏంటి గంగూలీ ఇది? నిన్నటి వరకు 25 కోట్లు చెప్పిన సీటు రాత్రికి రాత్రి 35 అంటున్నావు. పెట్రోల్ రేట్ రోజుకి ఒకసారి పెరిగితే కొట్టించుకోట్లా, ఇది అంతే. సరే అయితే నేను ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచి చూపిస్తా. మీ అన్న మీ తొక్కలో పార్టీ నాకేం అవసరం లేదు. సార్ బయట మర్డర్ చేస్తే జైల్లో వేస్తారు, జైల్లో మర్డర్ చేస్తే ఎక్కడ వేస్తారు సార్? కరెక్ట్ డౌట్, వెళ్ళి వాడిని అడుగు. అమ్మో, వీడెవడో? ఆ తిరుపతి గాడి బావరాజా మన తాకెట్లో ఉన్నాడు. ఏదో బిరుదులా చెప్తున్నాడు ఎదవా. మీరు తినండి సార్. రేపియే అన్ని సీట్ల పేమెంట్స్ వచ్చాయని అన్నయ్య చెప్పు. మొత్తం కలెక్షన్ 750 కోట్లని చెప్పు. 750 కోట్ల? ఇది చాలా అన్యాయం రా. పైన దేవుడు ఉన్నాడు, మీకు శిక్ష వేస్తాడు. అబే పాగల్, నీకు తెలియకుండా నీ ఫామ్ హౌస్ లోకి ఎంటర్ అయ్యా. ఏం పీకెట్రా నీ దేవుడు? ముందు నీకే శిక్ష పడుతుందో ఆలోచించు. నువ్వేంట్రా పోతలిగే? ఏంటి సార్ ఈ కర్మ? హైదరాబాద్ లో నేను సీఐని సార్, ఇక్కడ నా చేత ఇస్తరాకులు ఇస్తున్నారు సార్. ఎవరికి చెప్పుకోను సార్ నా బాధ. నేను ఇక్కడ సీఎంని, నువ్వు వేసిన విస్త్రాకులు నా చేత తీస్తున్నారు. నేనెవరితో చెప్పుకోవాలి? ఒక అజ్ఞాత వ్యక్తి ఈ రోజు తెల్లవారుజామున అన్ని ఛానల్స్ కి ఓ సంచలనమైన వీడియో పంపించాడు. దాంతో ఇంతకాలం నుంచి మంచివాడిగా దేవుడిగా ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న మన మాజీ హోమ్ మినిస్టర్ జయవర్ధన్ గుట్టు మొత్తం బయటపడింది. ఆ వీడియో మీ కళ్లతో మీరే చూడండి. అన్ని సీట్ల పేమెంట్స్ వచ్చాయని అన్నయ్య చెప్పు. మొత్తం కలెక్షన్ 750 కోట్లని చెప్పు. చాలా అన్యాయం రా. పైన దేవుడు ఉన్నాడు. నీకు తెలియకుండా నీ ఫామ్ హౌస్ లోకి ఎంటర్ అయ్యా. ఏం పీకెట్రా నీ దేవుడు? మా అన్న స్కెచ్ అంటే అలా ఉంటుంది. దేవుడున్నాడంట. మేము మాట్లాడింది టీవీలో ఎట్టా వచ్చింది రాజా? అమ్మ రాజా, ఇన్నాళ్ల నుంచి కాపాడుకుంటూ వచ్చిన నా రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేశాడు కదరా. వాడెవడో కనుక్కొని ముక్కలు ముక్కలుగా నరికేయండి. ఎవడ్రా అజ్ఞాత వ్యక్తి? ఇన్నాళ్ల నుంచి కాపాడుకుంటూ వచ్చిన నా రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేశాడు కదరా. వాడెవడో రాజా, మనం మాట్లాడకూడదు మొత్తం టీవీలో వస్తుంది రాజా. మీరు నన్ను కేరళ పట్టుకుంది టీవీలో వస్తుంది. ఇదేదో తెహల్కా స్టింగ్ ఆపరేషన్ లాగా ఉంది రాజా. రాజా కెమెరా ఎక్కడ పెట్టారు ఎతకండి రాజా. తెహల్కా కాదురా పిచ్చి జఫ్ఫా. కెమెరా ఈ రింగ్ లో ఉందిరా. ఈ రింగ్ లో చూడు. రేయ్ కొంచెం వాడండి రా. నిజమే రాజా, బ్యాటర్ అంతా ఈ రింగ్ లోనే ఉంది. నేను కనిపిస్తున్నాను రాజా టీవీలో, మీరు కూడా కనపడతారు రాజా. నాకేం తెలియదు రాజాజీ. నీకు తెలియకుండా ఆ రింగ్ నీ వేలికెలా వచ్చిందిరా? రాజాజీ, ఈ రింగ్ పెట్టుకుంటే నా ఫ్యూచర్ ఇంకా బాగుంటుందని నవరత్న నిరుపమ మాతాజీ ఇచ్చింది రాజాజీ. నిరుపమ? అది మా తిరుపతి గారు ఎవరు కదా. అమ్మ రాజా, ఇదంతా తిరుపతి గారి పని అన్నమాట రాజా. నా తమ్ముణ్ణి బయటికి తీసుకురండి. నాయనో చెప్పట్రా, తిరుపతి గాడు ఎక్కడున్నాడు? చెప్పట్రా, చెప్పు, చెప్పట్రా. ఏమి వాళ్ళని ఎలా కొడుతున్నారంటే తాకట్లో ఉన్న నన్ను ఎలా కొడతారేమో. నిన్ను కొట్టారు రాజా, నీతో డాన్స్ చేపిస్తారు. ఎరా పప్పు రాజా, ఫేటు మారుద్ది అన్నావు. ఇదేనా ఫేటు మారటం? నువ్వు ఉప్పందించుంటే నేను స్టేట్ మారిపోయావని కదా. మా తిరుపతి రానివ్వండి, వీళ్ళందరూ ఫేటు మారుస్తాడు. కూల్ డౌన్. కంగారు పడొద్దు, నేను డ్యూటీ మీద రాలేదు. అయినా మీలాంటి 420 ఎదవలతో నాకు పెద్దగా పని లేదు. డ్రైవర్ బండి రివర్స్ ది. నా కింద పనిచేసే ఇద్దరు సిన్సియర్ ఆఫీసర్స్ ని బల్దేవ్ లాంటి ఒక లంచగొండిని పట్టుకోమని పంపిస్తే వీళ్ళు వాడి ఫ్యాన్స్ అయిపోయామన్నారు. వాడితో పనిచేయడం అదృష్టం అంటూ ఉన్న ఉద్యోగాలు పక్కన పెట్టి వాడి కింద పనిచేయడం మొదలు పెట్టారు. దాంతో నా ఇగో హర్ట్ అయింది. ఆ ఇగోతో బల్దేవ్ గురించి ఎంక్వైరీ మొదలు పెట్టాను. అతని గురించి తెలుసుకున్న తర్వాత నేను కూడా ఆయన ఫ్యాన్ అయిపోయాను. వాడే పోయాడు, వాడి గురించి డిస్కషన్ ఏంటి? ఆ పాయింట్ కే వస్తున్నాను నాన్న. దానికి ముందు ఒక చిన్న హెచ్చరిక. బీపీ ఉన్న వాళ్ళ టాబ్లెట్స్, షుగర్ ఉన్న వాళ్ళ ఇన్సులిన్, హార్ట్ వీక్ ఉన్న వాళ్ళ అంబులెన్స్ రెడీ చేసుకోండి. నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత మీకు ఏమైనా కావచ్చు. ఏంటది? బల్దేవ్ వేరు, తిరుపతి వేరు కాదు. ఇద్దరు ఒక్కటే. దేవుడా, ఏంటి నువ్వు చెప్తుంది? నిజం. మనిషిని పోలిన మనుషులు సినిమాల్లో ఉంటారా, రియల్ లైఫ్ లో కాదు. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ లో బల్దేవ్ చావలేదు.
ఏంట్రా నేనేదో హోమం చేసుకుంటుంటే అర్జెంట్ రమ్మని పిలిచారు. ఏమైంది? కలకత్తా నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న లారీని సీజ్ చేస్తే అందులో ఇతను దొరికాడు సార్. గతం మర్చిపోయాడు సార్. గతం మర్చిపోవడం ఏంటి? తలకి బలమైన దెబ్బ తగలటం వల్ల తన ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు చివరికి తన పేరు కూడా మర్చిపోయాడు. 1 సెకండ్. ఏంటే? ఏమండి చిన్నప్పుడు ఎప్పుడో తిరునాళ్ళలో తప్పిపోయిన మా తమ్ముడు తిరిగి రావాలని ఇంత ఖర్చు పెట్టి హోమం చేస్తుంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడో చోటుకి వెళ్ళానులే. ఇప్పుడేంటి? హోమం మధ్యలో వెళ్ళిపోతే అరిష్టం అంట. దానికి ప్రాయశ్చితంగా కాశీలో 12,000 మంది బ్రాహ్మణులతో హోమం చేయించాలంట. 12,000 మంది? దీని పూజల దెబ్బకి నేను దివాలా తీసేటట్టున్నాను. గతం మర్చిపోయాడు, పేరు కూడా గుర్తులేదు. ఇంకా నీ పూజలతో పనిలేదే, నీ తమ్ముడు దొరికాడు. అవునా? అలా గతం మర్చిపోయిన బలదేవ్ని తిరుపతిగా మార్చి తన బావమర్దిని చేసుకున్నాడు. తన భార్యతో పాటు అందరిని నమ్మించాడు. నీ టార్చర్ పడలేక దొరికింది అల్లాటప్పాగాడు అనుకున్నాను. బల్దేవ్ సహాయ. గతం మర్చిపోయిన అతని బ్లడ్ తన డ్యూటీని మర్చిపోనివ్వలేదు. మారింది నేమ్ ప్లేట్ ఒకటే, మరిగే రక్తమదే, పరిగెత్తే వేగమదే. అరే మీ అదృష్టం ఏంటంటే బల్దేవ్ తన గతం గుర్తుకు రావట్లేదు. తిరుపతి అంటేనే ఇలా ఉన్నాడు. అదే ఈ కథ అతనిదే, ఈ ఎమోషన్ అతనిదే అంటే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. ఏంట్రా వచ్చాడు, మాట్లాడాడు, అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారేమో. నేను తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడ మీ అందరిని అరెస్ట్ చేయొచ్చు. కానీ నా డ్యూటీ కన్నా అతని ఎమోషన్నే కరెక్ట్. బాయ్స్ త్వరగా డ్యూటీలో జాయిన్ అవ్వండి. ఎస్ సార్. మీరేం కంగారు పడద్దు. మేమెప్పటికీ తనే బల్దేవన్ తిరుపతికి చెప్పాం. గతాన్ని మర్చిపోయి హ్యాపీగా ఉన్న అతనికి గతం గుర్తు చేసి బాధ పెట్టాం. రే నువ్వు చెప్తే ఎంత చెప్పకపోతే ఎంత. అల్లుడు వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా వచ్చే డేంజర్ ఏదో రాక మానదు. గూట్లో ఉన్న గుండ్రాయిని తెచ్చి అక్కడెక్కడో పెట్టుకున్నట్టు. అయినా మీ అన్నదమ్మనికి చంపడం కూడా సరిగ్గా రాదేరా పిచ్చ. సరిగ్గా చెప్పాను మామ. రే ముందు దాన్ని లాక్కురాడ్రా. బల్దేవ్ కే కాదు, తిరుపతి గాడి కూడా బాధే మిగులుస్తా. వస్తున్నట్టుంది రాజా. అర్థం కాలేదా? వస్తున్నాడ్రా నా మొగుడు. Back! .420 అయినా మీకే ఇన్ని తెలివితేటలుంటే పోలీస్ అవ్వాలనుకున్నా నాకెన్ని తెలివితేటలు ఉండాలరా. అందుకే శత్రువులు బోర్డర్ అవతలే కాదు యువతులు కూడా ఉన్నారని మా మిలిటరీ సోదరుల దగ్గర ఒక గంట పర్మిషన్ అడిగి ట్యాంకర్ తీసుకొచ్చా. ఒరే దీన్ని సరదాగా ఒకసారి వాడాననుకోండి, అమ్మ రౌడేష్ మీరందరూ ఫినిష్. మా వాళ్ళ చేతుల్లో ఎప్పుడు అట్లా వడిదేయండి బే. ఇప్పటి వరకు అణిగిమణిగున్న ఆణిముత్యాన్ని చూశారు. ఇక మీదట అణువణువు వణికించే ఆటం బాంబును చూస్తారు. ఏరా నాతోనే డాన్స్ వేద్దాం అనుకున్నారా? ఇప్పుడు మీతో డాన్స్ వేయిస్తాను రా. కమాన్ డాన్స్ డాన్స్ వేయండి రా. వేయండి, వెయ్యకపోతే నొక్కేస్తాను రే. రాజా వేయండి. రాజా ఇప్పుడు సిగ్గుపడితే శవాలైపోతావు రాజా. డాన్స్ చేద్దాం రాజా. నొక్కనా? చేస్తున్నావయ్యా. మా తలైవా డాన్స్ చేసేంత సీన్ మీకు లేదు కానీ మా బావ డాన్స్ చేయండి. బావ డాన్సా? ఏంటి బ్రహ్మీ డాన్స్ తెలీదా మీకు? నొక్కేస్తా. అర్థమైంది, చేస్తున్నాం. పొట్టిగా ఉన్న గట్టోడే వీడు, పొట్ట పగిలేలా నవ్విస్తుంటాడు. బ్రాండెడ్ పట్టున్న గొప్పోడే వీడు, ఆని ముఖ్యంగా పేరుంది నోడు. కామెడీ క్రాకర్, రేఖలో జోకర్, పాటుల హ్యాకర్, నవ్వుల టెండూల్కర్. బ్రహ్మి డాన్స్ 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 బ్రహ్మి డాన్స్. ఎక్కడికి వెళ్ళిపోయావు?
వాడేయటం లేదేంట్రా డాన్స్? వారంటే ఏంటంటే ఏంటి? నొక్కేస్తా. రాజా ఆగు రాజా ఆగు రాజా. ఆపండ్రా. మళ్ళీ ఏమైంది రాజా? వాడేయాలి కదరా బ్రహ్మి డాన్స్ అని నువ్వంటావేంట్రా? వారు డాన్స్ వెయ్యరు రాజా. అయ్యపోతా నొక్కేసా. వాటర్ ట్యాంకర్ మరి మిలిటరీ ట్యాంకర్ అన్నావు? మిలిటరీ వాళ్ళ వాటర్ ట్యాంకర్. చంపేయండిరా నా కొడుకుల్ని. బావా దేవుడా నే జంపు. నేను బలదేవ్ గారికి భాగ్యం ఉన్నాను సార్. ఆయన విషయంలో ఆల్రెడీ తప్పు చేశాను. నేను ఇప్పటికీ మారకపోతే నేను వేసుకున్న యూనిఫామ్ కి అర్థం లేదు సార్. వాడిని తీసుకెళ్ళి లోపల పడేయండి రా. నేను వచ్చిన పని అయిపోయింది, ఇక నేను బయలుదేరుతాను. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు సార్. పోలీస్ అవ్వాలనుకున్న ప్రతి వాడికి బల్దేవ్ గారు లాంటి ఆఫీసర్ అవసరం ఉంది. ఆయన ప్లేస్ లో మీరే కంటిన్యూ అవ్వండి సార్ ప్లీజ్. నువ్వు నాకు రింగ్ పెట్టేస్తే నేను నా రింగిల్ బిజినెస్ మానేసి నీతో సెట్ అయిపోతా. మరి నా పొజిషన్ ఏంటక్క? రోడ్డు మీదకే మళ్ళీ నేను పోను.